హాయ్ వుడ్ బి టీచర్స్. ఈ రోజు 10th క్లాస్ యూనిట్ 6 నియంత్రణ మరియు సమన్వయం గురించి నేర్చుకుందాం. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఎలా ఉంటాయి నిన్న చూసాం కదా, విసర్జక వ్యవస్థలో చాలా కష్టంగా ఉంటాయి, అర్థం చేసుకోవాలి, చదవాలి. చూడండి, ఫస్ట్ ఏంటి, మనం సజీవుల్లో జరిగే వివిధ విధుల గురించి ముందు నేర్చుకున్నామని చెప్పాడు. సజీవంగా ఉంటుందనే భావనతో మనం ప్రారంభించాం. ఈ చలనాల్లో కొన్ని వాస్తవానికి మొక్కల్లో పెరుగుదల ఫలితంగా కలిగేవిగా ఉంటాయి. చలనాలు అనేవి మొక్కల్లో అయితే ఎలా ఉంటాయి, పెరుగుదల ఫలితంగా కలిగి ఉంటాయి. అంటే పెరిగితేనే ఆ చలనం వస్తుంది అనమాట, లేకపోతే రాదు. చూడండి, ఇక్కడ విత్తనం మొలకెత్తి పెరుగుతుంది. విత్తనం మొలకెత్తి పెరుగుతుంది. మొలకెత్తిన విత్తనం నుంచి కొన్ని రోజుల వ్యవధిలో మట్టిని తొలగించుకొని మొలక బయటకు వస్తుంది. అంటే పెరుగుదల లేకపోయింది అనుకోండి, ఆ విత్తనం ఏంటవుతుంది, లోపలే ఉండిపోతుంది. కాబట్టి పెరుగుదల వల్ల చలనం ఎందులో వస్తాయి అంటే మొక్కల్లో వస్తాయి. మొక్కల్లో పెరుగుదల వల్ల చలనాలు వస్తాయి. చూడండి, కొన్ని రోజుల వ్యవధిలో మట్టిని తొలగించుకొని మొలక బయటకు వస్తుంది. ఒకవేళ విత్తనంలో పెరుగుదల ఆగిపోతే ఆ చలనాలు జరగవు. విత్తనంలో పెరుగుదల ఆగిపోయింది అనుకోండి, చలనాలు జరుగుతాయా, జరగవు. అనేక జంతువులు మరియు కొన్ని మొక్కల్లో వలె కొన్ని చలనాలు పెరుగుదలతో సంబంధం కలిగి ఉండవు. చూడండి, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఏంటనుకుంటాము, పెరుగుదలతో సంబంధం ఉంటుందేమో, పుల్లలు ఉయ్యాల మీద ఆడుకోవటము, పిల్లి గెంతడం అనుకుంటాం. గేదెలు ఆహారమును నెమరవేయటం, ఇవన్నీ కూడా పెరుగుదల వస్తే కదా వస్తాయి అనుకుంటాం. కానీ ఇక్కడ మనకి ఇచ్చిందే కరెక్ట్. ఇక్కడ ఏది ఇచ్చాడో అకాడమీ బుక్ లో తప్పు అయినా సరే మనం తప్పే పెట్టాలి, రైట్ అయినా రైటే పెట్టాలి. ఇక్కడ ఇది గ్యారెంటీ, ఇక్కడ బిట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇలాంటి కన్ఫ్యూజ్ ఏరియా నుంచి వస్తాయి. మనం థింక్ వేరే విధంగా చేస్తాం. ఎక్కువ థింక్ చేసిన వాడు సక్సెస్ ని అందుకోలేడు, నాలాగా. చూడండి, అనేక జంతువులు మరియు కొన్ని మొక్కలలో వలె కొన్ని చలనాలు పెరుగుదలతో సంబంధం కలిగి ఉండవు. చూడండి, పిల్లి పరిగెత్తడము, పిల్లలు ఉయ్యల మీద ఆడుకోవటము, గేదెలు ఆహారంను నెమరవేయటం మొదలగునవి పెరుగుదల వల్ల వచ్చే కదలికలు కావు. పెరుగుదల వల్ల వచ్చే కదలికలు కావు అని చెప్పేస్తాడు. వేరు వేరేవేమివ్వడు, బుక్కులో ఉన్నవే ఇస్తాడు. బుక్కు దాటి బయటికి డిఎస్సిలో వెళ్ళడు. ఇది వరకు జరిగిన మిట్టట్టు కానీ డిఎస్సి కానీ ఏమి చూడండి, బుక్కు దాటి వెళ్ళడు. బుక్కులో ఇక్కడేటువంటి పిల్లి పరిగెత్తడం అని ఉందా, అదే ఇస్తాడు. పిల్లలు ఊయల మీద ఆడుకోవడం అని ఉందా, ఇస్తాడు. గేదెల ఆహారం నెమరు వేయటం మొదలగునవి పెరుగుదల వల్ల వచ్చే కదలికలు కావు. అక్కడ ఏంటిస్తాడు, పెరుగుదల వల్ల వచ్చేవి కానివేవి అవునువేవని ఇస్తాడు. అప్పుడు మనం ఏంటనుకుంటాం, పెరుగుదల ఉంటే కదా ఉయ్యాల మీద ఆడుకుంటాడు అనుకుంటాం. కానీ ఇక్కడేటి ఇచ్చాడు, పెరుగుదల వల్ల వచ్చే కదలికలు కావు. ఇక్కడ నుంచి కంపల్సరీగా వస్తుంది, బిట్ చూసుకోండి. టెట్లో అయినా వస్తే, డిఎస్సీలో అయినా వస్తుంది. కంటికి కనిపించే ఇలాంటి కదలికలను జీవ సంబంధమైనవి ఎందుకు భావిస్తాం? చూడండి, ఇక్కడ ప్రతిస్పందన ఏంటేటి, మనం ఏదైనా చూడండి, పరిసరాల్లో మార్పుకు జీవి చూపే ప్రతిస్పందనగా మనం కదలికలను భావిస్తాం. ప్రతిస్పందన అంటే ఇప్పుడు ఎవరైనా పిలిచారనుకోండి, మనం వెంటనే వెనక్కి కదిలి చూస్తాం కదా, దాన్ని ప్రతిస్పందన అంటాం. నెక్స్ట్, పరిసరాల్లో మార్పుకు జీవి చూపే ప్రతిస్పందనగా మనం కదలికలను భావిస్తాం. ఎలుకను చూసి పిల్లి వెంటపడటం అయితే అంతేకాదు, జీవుల్లో కదలికలు వాతావరణంలో మార్పులను తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకునే ప్రయత్నంగా కూడా మనం భావిస్తాం. మొక్కలు సూర్యరశ్మి సోకే వైపు పెరుగుతాయి, ఇది కూడా ఒక ప్రతిస్పందన అనమాట. నెక్స్ట్, కదలిక కూడా. పిల్లలు ఊయలు ఊగడంలో ఆనందాన్ని, వినోదాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు. గట్టిగా ఉన్న ఆహారాన్ని బాగా జీర్ణం చేసుకునేందుకు గేదెలు గడ్డిని బాగా నములుతాయి. ప్రకాశవంతమైన కాంతి మన కళ్ళపై పడినప్పుడు లేదా మనం వేడి వస్తువులు తాకినప్పుడు మార్పును గుర్తించి మనల్ని మనం రక్షించుకోవడానికి కదలికలతో దానికి ప్రతిస్పందిస్తాము. ఇప్పుడు ఏదైనా కాంతో లేకపోతే అక్కడ హీట్ ఏదైనా వస్తువు ఉందనుకోండి, కదలిక, మనం వెంటనే వెనక్కి వచ్చేస్తాం కదా. వెనక్కి రావడం అనేది ఒక ప్రతిస్పందన అనమాట. అదే చెప్తున్నాడు, రక్షించుకోవడానికి కదలికలతో దానికి ప్రతిస్పందిస్తాం అని చెప్తున్నాడు. డైరెక్ట్గా ఇచ్చేస్తే అయిపోద్ది కదా, రక్షించుకోవడానికి కదులుతాము, దాన్ని ప్రతిస్పందన అని కూడా అనొచ్చు అని చెప్పేసి అయిపోద్ది కదా. ఇదంతా ఇచ్చాడనమాట. మనం దీని గురించి ఇంకొంచెం ఆలోచించినట్లయితే పరిసరాలకు ప్రతిస్పందనగా ఈ చలనాలన్నీ జాగ్రత్తగా నియంత్రించబడతాయని స్పష్టమవుతుంది. వాతావరణంలో ప్రతి రకమైన మార్పు ప్రతిస్పందనగా చలనాన్ని రేకెత్తిస్తుంది. వాతావరణంలోని ప్రతి రకమైన మార్పు కూడా ఏదో ఒక ప్రతిస్పందన చలనాన్ని రేకెత్తిస్తుంది. ఇప్పుడు చూడండి, గట్టిగా ఎండెక్కింది అనుకోండి, వాతావరణంలో మార్పే కదా. అప్పుడు మనం ఏం చేస్తాము, మన చలనం అంటే కొంచెం ఫాస్ట్గా చెట్టు కిందకి వెళ్ళడం ఏదో చేస్తాం. వర్షం పడింది అనుకోండి, చెట్టు కిందకి చలనం అంటే ప్రతిస్పందిస్తామా లేదా, అలా అనమాట. నెక్స్ట్ చూడండి, తరగతిలో మిత్రులు మాట్లాడుకున్నప్పుడు గట్టిగా అరవటం కాకుండా గుసగుసలాడుతాం. ఎందుకు? నియంత్రణ సమన్వయం ఉంటుంది కాబట్టి.
చూడండి, అంటే చేయవలసిన కదలిక దాన్ని ప్రేరేపించే సంఘటనపై ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఉండే ప్రేరేపం, అంటే ఇప్పుడు సార్ ఉన్నారనుకోండి, మెల్లగా మాట్లాడారు. సార్ లేకపోతే గట్టిగా మాట్లాడారు అనుకోండి. అక్కడ ఉండే సంఘటన బట్టి, ప్రేరేపించే సంఘటన బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. ప్రతిస్పందన సరైన చలనాన్ని మాత్రమే అనుసరిస్తూ అనుసంధానించబడి ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే జీవులు తప్పనిసరిగా నియంత్రణ మరియు సమన్వయాన్ని అందించే వ్యవస్థను ఉపయోగించాలి. నియంత్రణ సమన్వయం అంటే ఏంటి? ఇప్పుడు క్లాస్లో టీచర్ ఉన్నారనుకోండి, అయినా నువ్వు గట్టిగా కేకలేసావనుకో, అప్పుడు నీకు నియంత్రణ సమన్వయం ఉన్నట్ట లేనట్టు. అందుకే ఆ ప్రతిస్పందనలు కూడా, చలనాలు కూడా ఎలా ఉండాలి? చూడండి, ప్రతిస్పందన సరైన చలనాన్ని మాత్రమే అనుసరిస్తూ అనుసంధానించబడి ఉండాలి. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి డ్యాన్స్ చేస్తామా? చేయకూడదు. అక్కడ ఏం చేయాలో అక్కడ అదే చేయాలన్నమాట. అంటే నియంత్రణ సమన్వయం ఉండాలి. నెక్స్ట్ చూడండి, జీవులలో శరీర వ్యవస్థ యొక్క సాధారణ సూత్రాలకు అనుగుణంగా ఈ నియంత్రణ మరియు సమన్వయ కార్యకలాపాలను అందించడానికి ప్రత్యేక కణజాలాలు ఉపయోగించబడతాయి. జంతువులు నాడీ వ్యవస్థ. జంతువుల్లో నియంత్రణ సమన్వయము నాడీ మరియు కండర కణజాలం ద్వారా నిర్వర్తించబడుతుందని మనం 9వ తరగతిలో చదువుకున్నాం కదా. జంతువుల నియంత్రణ సమన్వయం ఓన్లీ నాడీ వ్యవస్థే కాదు, కండర కణజాలం కూడా, ఈ రెండు కలిసి పనిచేస్తాయని చెప్పాను. వేడి వస్తువును తాకడం మనకు తక్షణ ప్రమాదం కలిగించే ప్రమాదకర పరిస్థితి. మనం దాన్ని గుర్తించాలి, ప్రతిస్పందించాలి. మనం వేడి వస్తువును తాకుతున్నామని ఎలా గుర్తించగలము? మన పరిసరాల నుంచి మొత్తం సమాచారాన్ని నాడీ కణాల్లో చివరి ఉండే ప్రత్యేక భాగాల ద్వారా తెలుసుకుంటాం. చూడండి, ఇక్కడ ఏట్లేదు, నాడీ కణాల్లో చివర ఉండే ప్రత్యేక భాగాల ద్వారా తెలుసుకుంటామంట మనం పరిసరాల నుంచి మొత్తం సమాచారాన్ని. ఈ గ్రాహకాలు సాధారణంగా మనం లోపలి చెవి, ముక్కు, నాలుక మొదలగున జ్ఞానేంద్రియాల్లో ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయి? నాడీ కణాల్లో చివరి ఉండే ప్రత్యేక భాగాల ద్వారా తెలుసుకుంటాం. అంటే నాడీ అంశాల ద్వారా ఏదైనా చివర ఉండొచ్చు, చివర ఉండే భాగాల నుంచి తెలుసుకుంటాం. ఈ గ్రాహకాలు సాధారణంగా మన లోపలి చెవి, ముక్కు, నాలుక మొదలైన జ్ఞానేంద్రియాల్లో ఉంటాయంట. కాబట్టి రుచి గ్రాహికులు రుచిని గుర్తిస్తే, గ్రాణ గ్రాహికులు వాసనను గుర్తిస్తాయి. ఏ గ్రాహికులు ఉంటాయి? రుచి గ్రాహికులు, నెక్స్ట్ గ్రాణ గ్రాహకాలు వాసనను గుర్తిస్తాయి. ఎందెందులో ఉంటాయి? నాడీ కణాల యొక్క చివరి ప్రత్యేక భాగాలు ఉంటాయి కదా. ఈ గ్రాహకాలు అనేవి ఎక్కడ ఉంటాయి? మన లోపలి చెవి, ముక్కు, నాలుక. నెక్స్ట్ చూడండి, నాడీ కణం యొక్క డెండ్రైట్ల కొనల రాబట్టబడిన ఈ సమాచారంతో విద్యుత్ ప్రేరణను సృష్టించే రసాయనిక ప్రతిచర్యను ఏర్పరుస్తుంది. నాడీ కణం యొక్క డెండ్రైట్ల కొనలు రాబట్టబడిన ఈ సమాచారంతో విద్యుత్ ప్రేరణను సృష్టించి రసాయనిక ప్రతిచర్యను చూపిస్తాయి. ఈ ప్రేరణ డెండ్రైట్ల నుండి కణదేహానికి, అక్కడి నుంచి ఆక్సాన్కు చివరి వరకు ప్రయాణిస్తుంది. ఆక్సాన్ చివర విద్యుత్ ప్రేరణ వల్ల కొన్ని రసాయనాలు విడుదల చేస్తుంది. ఈ రసాయనాలు ఖాళీ లేదా నాడీ కణ సంధిని, సినాప్స్ దాటిన తరువాత నాడీ కణం డెండ్రైట్లో ఇదే విధమైన విద్యుత్ ప్రేరణను ప్రేరేపిస్తాయి అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఏం లేదు, ఒక్క నిమిషం ఓల్డ్ బుక్లో చెప్తే మీకు అర్థమైపోద్ది. ఇది ఓల్డ్ 10th బుక్ అండి. ఇక్కడ ఏంటి లేదు చూడండి, ఇవేంటివి? నాడీ సంధి, ఇది తంత్రికాక్షం, ఇవన్నీ మనకు తెలిసినవే. ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగం ఈ నాడీ సంధి వద్ద రెండు నాడుల మధ్య ఏ విధమైన జీవ పదార్థ సంధానాలు లేకపోయినప్పటికీ రసాయనాల ద్వారా కానీ, విద్యుత్ ప్రచోదనాల ద్వారా కానీ, రెండింటి ద్వారా కానీ సమాచారం ఒక కణం నుండి మరో కణానికి ప్రసారం అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక నాడీ కణంలోని డెండ్రైడ్లు, చూడండి, ఒక నాడీ కణంలోని డెండ్రైడ్లు వేరొక నాడీ కణంలోని డెండ్రైడ్లతో కానీ, ఆక్సాన్లతో కానీ కలిసే ప్రదేశాన్ని ఏంటంటారు? నాడీ కణ సంధి, సినాప్స్ అంటారు. చూడండి, ఇక్కడ ఈ డెండ్రైడ్స్ అనేది ఎక్కడ కలవచ్చు? వేరే నాడీ కణం యొక్క డెండ్రైడ్తోనైనా కలవచ్చు. ఇక్కడ ఆక్సాన్ భాగం ఉంటుంది కదా, ఈ ఆక్సాన్ భాగంతో ఎక్కడైనా కలవచ్చు అనమాట. కలిస్తే అక్కడ కలిసే ప్రదేశాన్ని ఏంటంటారు? సినాప్స్ అంటారు. కలిసే ప్రదేశాన్ని నాడీ కణసంధి లేదా సినాప్స్ అంటారు. నాడీ కణసంధి ఒక నాడీ కణం నుంచి మరో నాడీ కణానికి సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగం. అంటే ఇక్కడ నుంచి మరొక నాడీ కణానికి వెళ్తూ ఉంటుంది. అయితే సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగం. ఈ నాడీ కణసంధి వద్ద రెండు నాడీ కణాల మధ్య
ఏ విధమైన జీవ పదార్థ సంధానాలు లేకపోయినప్పటికీ రసాయనాల ద్వారా కానీ విద్యుత్ ప్రచోదనాల ద్వారా కానీ ఈ రెండింటి ద్వారా కానీ అంటే రసాయనాల ద్వారా కానీ విద్యుత్ ప్రచోదనాల ద్వారా కానీ సమాచారం ఒక కణం నుంచి మరో కణానికి ప్రసారం అవుతుంటుంది అని చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది. నాడీ కణం యొక్క డెండ్రైడ్ల కొనలు రాబట్టబడిన సమాచారం అంటే తీసుకోబడతాయి అన్నమాట. విద్యుత్ ప్రేరణ సృష్టించే రసాయనిక ప్రతిచర్యల్ని ఏర్పరుస్తాయి. ఈ ప్రేరణ డెండ్రైడ్ల నుంచి కణదేహానికి, అక్కడ నుంచి ఆక్సాన్ చివరి వరకు ప్రయాణిస్తాయి. ఈ ప్రేరణ అనేది అంటే ఇప్పుడు నాడీ కణం యొక్క డెండ్రైడ్ల కొండలు ఇక్కడ ఉన్నాయి కదా, డెండ్రైడ్ల కొండలు అనేవి ఏం చేస్తాయి, సమాచారం తీసుకుంటాయి. విద్యుత్ ప్రేరణ సృష్టించే రసాయనిక ప్రతిచర్యను ఏర్పరుస్తాయి. ఇక్కడ విద్యుత్ ప్రేరణ సృష్టించి రసాయనిక ప్రతిచర్యను ఏర్పాటు చేస్తాయి. ఈ ప్రేరణ అనేది డెండ్రైడ్ల నుంచి కణదేహానికి, ఇది కణదేహం కదా, కణదేహానికి అక్కడి నుంచి ఆక్సాన్ చివరి వరకు ప్రయాణిస్తుంది. ఇక్కడ నుంచి ఆక్సాన్ యొక్క చివరి వరకు ప్రయాణిస్తుంది. ఆక్సాన్ చివర విద్యుత్ ప్రేరణల వల్ల ఆక్సాన్ చివరి వరకు ప్రయాణిస్తుంది. ఆక్సాన్ చివర విద్యుత్ ప్రేరణల వల్ల కొన్ని రసాయనాలు విడుదల చేస్తాయి. ఇక్కడ ఆక్సాన్ చివర ఏంటి, విద్యుత్ ప్రేరణ వల్ల కొన్ని రసాయనాలు అనేవి విడుదల చేస్తాయి. ఈ రసాయనాలు ఖాళీ లేదా నాడీ కణసంధి సినాప్స్ దాటిన తరువాత నాడీ కణం డెండ్రైడ్లతో ఇదే విధమైన విద్యుత్ ప్రేరణను ప్రేరేపిస్తుంది. ఇక్కడ ఏం చేసి చూడండి, ఫస్ట్ ఏం చేసాయి, డెండ్రైడ్ కొండలు అనేవి రాబట్టి సమాచారం తీసుకున్నాయి. అవి ఎలా తీసుకున్నాయి, విద్యుత్ ప్రేరణ సృష్టించి రసాయనిక ప్రతిచర్యను ఏర్పరిచి కణదేహంలోకి వచ్చి తర్వాత ఆక్సాన్ ద్వారా ఆక్సాన్ చివరి వరకు ప్రయాణించి ఆక్సాన్ చివర విద్యుత్ ప్రేరణ వలన కొన్ని రసాయనాలు విడుదల చేస్తుంటుంది. ఈ రసాయనాలు ఖాళీ లేదా నాడీ కణసంధి, ఇది నాడీ అంశం కదా, ఇది నాడీ అంశం అంటే ఇక్కడ మరొక నాడీ కణంతో ఇక్కడ ఇది మరో నాడీ కణం ఉందనుకోండి, ఇక్కడ కలుస్తుంటుంది కదా, దీన్ని ఏంటంటారు, సినాప్స్ లేదా నాడీ కణసంధి అంటారు కదా. ఇది దాటిన తరువాత నాడీ కణం డెండ్రైడ్లలో ఇదే విధమైన విద్యుత్ ప్రేరణ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ఇక్కడ ఉండే డెండ్రైడ్లు ఏంటి, ఇదే రకమైన విద్యుత్ ప్రేరణ ప్రేరేపిస్తాయి అనమాట. అంటే అక్కడ నుంచి మరో నాడీకి వెళ్తుంది, మరో న్యూరాన్కి వెళ్తుంది అనమాట. అలా వెళ్తూనే ఉంటాయి. చూడండి, ఇదైతే ఆక్సాన్, కండరపు తంతువులు అంటే రెండిటి కూడా నాడీ మరియు కండర కణజాలం కూడా పాల్గొంటుంది కదా నియంత్రణ సమన్వయంలో, అందుకే ఇక్కడ కండర తంతువులు కూడా ఉంటాయి. నెక్స్ట్ కేశనాళిక, మైటోకాండ్రియా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు, విద్యుత్ ప్రేరణను సృష్టించి రసాయనిక ప్రతిచర్యను ఏర్పరుస్తాయి. ఫస్ట్ ఇలా కణదేహానికి వెళ్ళి ఆక్సాన్ చివరి వరకు వెళ్తుంది. ఆక్సాన్ చివరి తర్వాత కొన్ని విద్యుత్ ప్రేరణ వల్ల కొన్ని రసాయనాలను విడుదల చేస్తూ ఉంటుంది అనమాట. ఎస్టైల్ కోలైన్ అని కూడా అంటారు దాన్ని, రసాయనాలను విడుదల చేస్తాయి. విడుదల చేసిన తర్వాత ఇక్కడ ఏంటి ఉంది, నాడీ కణసంధి ఉంది, దీన్ని సినాప్స్ అంటారు. దాటిన తర్వాత నాడీ కణం డెండ్రైడ్లు ఇదే విధమైన విద్యుత్ ప్రేరణ అంటే మళ్ళీ మొదట అనమాట, మొత్తం సైకిల్లా జరుగుతుంటుందని చెప్తుంది. ఇది శరీరంలో నాడీ ప్రేరణ ఎలా ప్రయాణిస్తాయో తెలిపే సాధారణ విధానము. ఇటువంటి నాడీ సంధి లేదా సినాప్స్ ప్రేరణను న్యూరాన్ల నుంచి కండర కణాలకు లేదా గ్రంథి వంటి ఇతర కణాలకు అందించడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ జరిగే కదా సినాప్స్, నాడీ సంధి లేదా సినాప్స్ ప్రేరణను న్యూరాన్ నుండి అంటే నాడీ కణం నుంచి కండర కణాలకు లేదా గ్రంథి వంటి ఇతర కణాలకు అందించడానికి తోడ్పడతాయి. కండర కణాలకు మరియు గ్రంథి కణాలు ఇక్కడ ఇవ్వచ్చు. ఇప్పుడు ఏంటని ఇవ్వచ్చు, ఇక్కడ బిట్టు నాడీ సంధి లేదా సినాప్స్ ప్రేరణను న్యూరాల్ నుంచి దేనికి తోడ్పడుతుంది, దేనికి అందించడానికి తోడ్పడుతుందని కింద కండర కణాలు ఇస్తారు. మనకు కండర కణాలు అంటే తెలుసు, మళ్ళీ గ్రంథి కణాలు కూడా ఇస్తాడు. కన్ఫ్యూజ్ అవ్వకుండా గ్రంథి కణాలు నెక్స్ట్ కండర కణాలు రెండు కూడా పెట్టేయచ్చు. నాడీ కణాలు లేదా న్యూరాన్లు యొక్క వ్యవస్థీకృత వలయంలో రూపొందించిన నాడీ కణజాలం శరీరంలో ఒక భాగం నుంచి మరో భాగానికి విద్యుత్ ప్రేరణల ద్వారా సమాచారాన్ని చేరవేయడంలో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అదే విద్యుత్ ప్రేరణల ద్వారా సమాచారం అనేది చేరవేస్తుంది. ఎక్కడి నుంచి, నాడీ కణజాలం శరీరంలో ఒక భాగం నుంచి మరో భాగానికి విద్యుత్ ప్రేరణల ద్వారా సమాచారాన్ని చేరవేస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా సమాచారం చేయాలనుకోండి, వాట్సాప్ అలాంటివన్నీ యూజ్ చేస్తాం కదా, ఇది ఏం యూజ్ చేస్తుంటుంది, విద్యుత్ ప్రేరణ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ సమాచారం ఎక్కడి నుంచి పొందాయి, నెక్స్ట్ చూడండి, నాడీ కణంలో భాగాలను గుర్తించండి. నెక్స్ట్ సమాచారం ఎక్కడి నుంచి పొందాయి, దేని ద్వారా సమాచారం విద్యుత్ ప్రేరణగా ప్రయాణిస్తుంది. చూడండి, నాడీ కణంలో ఫస్ట్ భాగాలు ఏంటి, ఇవన్నీ రాసుకుంటాం.
ఇదండి డెండ్రైట్లు, కణదేహము, ఆర్గాను, నాడీ అంశం. నెక్స్ట్ సమాచారం ఎక్కడి నుంచి పొందుతామంటే ఎక్కడి నుంచి నాడీ కణాల్లో చివరిలో ఉండే ప్రత్యేక భాగాల ద్వారా తెలుసుకుంటాం. ఈ గ్రాహకాలు సాధారణంగా ఎక్కడెక్కడ ఉంటాయి? లోపల చెవిలో, ముక్కు, నాలుక, జ్ఞానేంద్రియాల ద్వారా ఉండి గుర్తిస్తాము, గ్రహిస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ దేని ద్వారా సమాచారం విద్యుత్ ప్రేరణగా ప్రయాణిస్తూ ఉంటుంది? దేని ద్వారా సమాచారం అనేది విద్యుత్ ప్రేరణగా ప్రయాణిస్తూ ఉంటుందంటే చూడండి, ఇక్కడ డెండ్రైట్ల నుంచి కణదేహానికి ఆక్సాన్ చివరి వరకు ప్రయాణించి ఆక్సాన్ చివరి విద్యుత్ ప్రేరణ వల్ల రసాయనాలు విడుదల చేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సినాప్స్ ద్వారా వెళ్తుంది. అక్కడి నుంచి విద్యుత్ ప్రేరణలు అనేవి వేరే నాడీ డెండ్రైట్స్కి వెళ్తాయి. అలా ప్రయాణిస్తూనే ఉంటాయి. నెక్స్ట్ చూడండి, మీ నోటిలో కొంచెం చక్కెర వేసుకోండి, రుచి ఎలా ఉంది అంటే ఎలా ఉంటుంది? తీపిగా ఉంటుంది. మీ బొటన వేలు చూపుడు వేలుతో నొక్కి మీ ముక్కు మూయండి. ముక్కు మూస్తే మనకి చక్కెర తినండి, రుచిలో ఏమైనా భేదం ఉంటుంది. ఎందుకంటే మనకు వాసనకి రుచికి సంబంధం ఉంటుంది. అన్ని క్లాసుల్లో కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 10th ఓల్డ్లో కూడా ఉంటుంది, ఇంటర్లో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు జలుబు చేసింది అనుకోండి, మీకు స్మెల్ రాదు. అలాంటప్పుడు మనం ఎంత మంచి ఆహారం తిన్నా సరే బాగోదు, రుచి కనిపించదు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా భోజనం చేస్తున్నప్పుడు మీ ముక్కును మూయండి. మీరు తినే ఆహారం రుచిని మీరు పూర్తిగా ఆస్వాదించగలరో లేదో గమనించండి నేను చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి, మీ ముక్కు మూసుకొని పోయినప్పుడు చక్కెర ఆహార రుచిలో తేడా ఉంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ రకమైన వ్యత్యాసాలకు కారణాలు వివరణలు అధ్యయనం చేయండి అని చెప్పాడు. జలుబు చేసినప్పుడు ఇలాంటి పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురైందా? అవును, రుచికుని వాసనకి సంబంధం ఉంటుందన్నమాట. వాసన బాగాలేకపోతే రుచి కూడా అంత బాగోదు. నెక్స్ట్ అసంకల్పిత ప్రతీకార చర్యలు ఏం జరుగుతుంది? పరిసరాల్లో దేనికైనా ప్రతిస్పందనగా మనం చూపే కొన్ని ఆకస్మిక చర్యల గురించి మాట్లాడేటప్పుడు చాలా సాధారణంగా ఉపయోగించే పదమే అసంకల్పిత ప్రతీకార చర్య. నేను అసంకల్పితంగా బస్సు నుంచి దూకేశాను, లేదా నేను అసంకల్పితంగా మంటల నుంచి నా చేతిని వెనక్కి తీసుకున్నాను. అసంకల్పిత అంటే మనకు తెలియకుండా జరుగుతుంది అనమాట. ఇప్పుడు పాము వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి పరిగెత్తి వెళ్ళిపోతాం తెలియకుండా. లేదా నాకు చాలా ఆకలిగా ఉంది, చూడండి ఇక్కడ ఇది కన్ఫ్యూజ్ వచ్చిన దగ్గర బిట్టిస్తాడు. నాకు చాలా ఆకలిగా ఉంది అని కూడా, ఇది కూడా అసంకల్పిత ప్రతీకార చర్యే, అనుకోకుండా జరిగిందేనంట. చూసుకోండి, మనకు బుక్లో ఉందే ఫైనల్, మీరు ఎక్కువ ఆలోచించకండి. అనుకోకుండా ఎలా జరుగుతుంది? ఆకలి పడుకున్నప్పుడు తెలియదు కదా, పడుకొని లెగిసిపోయాక బ్రష్ చేసాక కదా మనకు ఆకలి ఉందని తెలుస్తుంది. అసంకల్పిత ప్రతీకార చర్య ఎలా అవుద్ది? ఎక్కువ ఆలోచించి బిట్ పాడు చేసుకోకండి. ఇక్కడ ఏది ఉంటే అది పెట్టండి. అసంకల్పితంగా లేదా నాకు చాలా ఆకలిగా ఉంది, ఇది కూడా. లేదా అసంకల్పితంగా నోరూరడం ప్రారంభమైందని అంటుంటాం. దీనికి అర్థం ఏమిటి? నోరూరడం కూడా అసంకల్పితంగా జరిగిందే. ఉదాహరణ, ఒక ఉమ్మడి అంశం ఏమిటంటే ఒక్కోసారి మనం విషయం గురించి ఆలోచించకుండానే పనిచేస్తాం, లేదా ప్రతిచర్యలపై నియంత్రణ, ఎలాంటి అనుభూతి చెందకుండా కూడా పనిచేస్తాం. మనకు తెలియకుండా జరుగుతున్నవే అయినప్పటికీ మన పరిసరాల్లో జరిగే మార్పులకు మనం చర్యల ద్వారా ప్రతిస్పందిస్తున్న సందర్భాలు. అటువంటి పరిస్థితులు నియంత్రణ మరియు సమన్వయం ఎలా సాధించబడుతుంది? మనకు తెలియకుండా జరిగినవి కానీ అవి నియంత్రణ ప్రతిస్పందనతోనే జరుగుతాయంట. ఇలాంటి అనుభూతి చెందకుండా కూడా పనిచేస్తాం. మనకు తెలియకుండా జరుగుతున్నవే అయినప్పటికీ ఇవి మన పరిసరాల్లో జరిగే మార్పులకి మనం కొన్ని చర్యల ద్వారా ప్రతిస్పందిస్తున్న సందర్భాలు. అటువంటి పరిస్థితుల్లో నియంత్రణ మరియు సమన్వయం ఎలా సాధించబడుతుంది? మనకు తెలియకుండా కూడా నియంత్రణ సమన్వయం ఎలా సాగుతుందో అడుగుతున్నాడు. ఎలా సాగుతుందంటే చూడండి, దీన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం. ఇక్కడ వాస్తవానికి మంటను తాకడం మనకైనా లేదా ఏదైనా వస్తువుకైనా అనుకోకుండా జరిగే ప్రమాదమైన పరిస్థితి. మనం సాధారణంగా దీన్ని ఎలా స్పందిస్తాం? నొప్పి గురించి, గాలి గాయమయ్యే అవకాశం గురించి స్పృహతో ఆలోచిస్తాం. అందువల్లే మన చేతిని వెనక్కి తీసుకుంటాం. అంటే ఇక్కడ నియంత్రణ సమన్వయం ఉంటుందన్నమాట. స్పృహతో ఉంటాం కదా, కాలి గాయమయ్యే అవకాశం ఉందని ఆలోచిస్తాం. అంటే వెంటనే ఆ వితిన్ సెకండ్స్లో మనకు ఆలోచన వచ్చేస్తుంది. ఇప్పుడు పాము వచ్చింది, మనకు తెలియకుండా కాలు జరిపినా సరే మనం ఏమనుకుంటాం? అమ్మో అది కరిచేసి చచ్చిపోతామని చెమటలు కూడా వచ్చేస్తాయి, వెంటనే కాలు తీస్తాం. అంటే స్పృహతోనే చేస్తున్నాం. అందువల్లనే మన చేతిని వెనక్కి తీసుకుంటాం. ఇప్పుడు మరొక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఇవన్నీ ఆలోచించడానికి మనం ఎంత సమయం పడుతుంది? వితిన్ సెకండ్స్లో జరిగిపోతాయి అన్నమాట అన్ని. సమాధానం మనం ఎలా ఆలోచిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనకి ఇంతకు ముందు చర్చించినట్లుగా ప్రసార మార్గం నాడీ చుట్టూ నాడీ ప్రచోదనాలు పంపబడితే ఆలోచన కూడా అలాంటి ప్రచోదనాలు సృష్టించడంలో భాగమవుతుంది.
ఆలోచన ఒక సంక్లిష్టమైన కార్యకలాపం కాబట్టి ఇది అనేక నాడీ కణాల నుంచి వెలువడే అనేక నాడీ ప్రచోదనాల యొక్క సంక్లిష్టమైన పరస్పర చర్యగా ఉంటుంది. కాబట్టి అనేక నాడీ కణాల నుంచి వెలువడే నాడీ ప్రచోదనాల యొక్క సంక్లిష్టమైన పరస్పర చర్యగా ఉంటుందంట. అంటే ఇక్కడ ఏంటిది, ఆలోచన కూడా అలాంటి ప్రచోదనాలను సృష్టించడంలో భాగమవుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, మన ఈ సందర్భాల్లో మన శరీరంలో ఉన్న ఆలోచన కణజాలము సంక్లిష్టంగా అమర్చిన దట్టమైన న్యూరాన్ వలయాలను కలిగి ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఇది పుర్రె ముందు భాగంలో ఉండి ఆలోచించాల్సిన సంకేతాలను శరీరం అంతటి నుంచి అవి వాటికి ప్రతిస్పందించడానికి ముందుగానే అనుకుంటుందంట. ఈ సందర్భాల్లో మన శరీరంలో ఆలోచన కణజాలం సంక్లిష్టంగా అమర్చిన దట్టమైన న్యూరాన్ వలయాలను కలిగి ఉండటం ఆశ్చర్యం లేదు. ఇది పుర్రె ముందు భాగంలో ఉండి ఆలోచించాల్సిన సంకేతాలను శరీరం అంతటి నుంచి అవి వాటికి ప్రతిస్పందించడానికి ముందే అనుకుంటుందంట. నిజానికి ఈ సంకేతాలు సేకరించడంలో కోసం పుర్రెలోని మెదడులో ఉండే ఈ ఆలోచన భాగం శరీరంలో వివిధ భాగాల నుంచి వచ్చే నాడులకు అనుసంధానమై ఉంటుంది. ఈ పాయింట్ కోసం ఇదంతా తిప్పాడన్నమాట. పుర్రెలోని మెదడులో ఉండే ఈ ఆలోచన భాగం అనేది శరీరంలో వివిధ భాగాల నుంచి వచ్చే నాడులకు అనుసంధానమై ఉంటుంది. అదేవిధంగా మెదడులో ఈ భాగం కండరాలు కదలమని సూచించాలంటే నాడులు ఈ సంకేతాన్ని శరీరంలో వివిధ భాగాలకు తిరిగి తీసుకొని పోవాలి. అంటే మెదడు అనేది కండరాలను కదలమని సూచించాలంటే ఏం చేయాలి, నాడులు ఈ సంకేతాన్ని శరీరంలో వివిధ భాగాలకు తిరిగి తీసుకొని వెళ్ళాలి. వేడి వస్తువును తాకినప్పుడు ఇవన్నీ జరగాలంటే మంట తగిలి కాలినట్లు అనిపించడానికి కొంత సమయం పట్టొచ్చు. అంటే చూడండి, వేడి వస్తువు తాకినప్పుడు ఇవన్నీ జరగాలంటే మంట తగిలి కాలినట్లు అనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు. శరీర నిర్మాణం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంటుంది అంటే కొంచెం స్లోగా తెలుస్తుందని అర్థం అన్నమాట. దీనికి వేడి అనుభూతి గురించి ఆలోచించడం కంటే వేడిని గుర్తించే నాడులు కండరాలను కదిలించే నాడులతో సరళంగా అనుసంధానించబడితే సంకేతాన్ని గుర్తించడం అనే ప్రక్రియ మరియు దాన్ని ప్రతిస్పందించే ప్రతిచర్య అవుట్పుట్ తద్వారా పూర్తి అవుతుంది. ఇప్పుడు ఏం లేదండి, పుర్రెలో మెదడులో ఉండే ఈ ఆలోచన భాగం శరీరంలో వివిధ భాగాల నుంచి వచ్చే నాడులకు అనుసంధానమై ఉంటాయి. అదేవిధంగా మెదడులో ఈ భాగం కండరాలను కదలమని సూచించాలనుకోండి, నాడులు ఈ సంకేతాన్ని ఎక్కడికి పట్టుకొని వెళ్ళాలి, ఆ భాగాలకు పట్టుకొని వెళ్ళాలి. అప్పుడు వేడి వస్తువును తాకినప్పుడు ఇవన్నీ జరగాలంటే మంట తగిలి కాలినట్టు అనిపించడానికి కొంత సమయం పట్టొచ్చు కదా. చూడండి, దీనికి అంటే ఇదంతా ఏం లేదు, అసంకల్పిత ప్రతీకార చర్య గురించి చెప్తున్నాడు. అంటే ఇలా జరగకుండా ఉండాలి, వెంటనే ప్రతిస్పందించాలంటే ఏం చేయాలని ఇదంతా చెప్తున్నాడు అంతే. చూడండి, సంకేతాన్ని గుర్తించడం అవుట్పుట్ అయిపోయింది కదా. ప్రతిస్పందనలు తీసుకుని వెళ్లే నాడితో ఎక్కడ అనుసంధానం నింపబడాలి, వెన్నుపాము. ఇప్పుడు చూడండి, ఇటువంటి సంధానాన్ని అసంకల్పిత ప్రతీకార చర్య చాపం అని పిలుస్తారు. శరీర నిర్మాణం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది అంటే వెంటనే ఎలా తెలుస్తుంది, వేడి అనుభూతి గురించి ఆలోచించడం కంటే వేడిని గుర్తించే నాడులు కండరాలను కదిలించే నాడులతో సరళంగా అనుసంధానించబడితే సంకేతాన్ని గుర్తించడం అనే ప్రక్రియ త్వరగా పూర్తవుతుందంట. ఇక్కడ స్లోగా అవుతుంది కదా, త్వరగా పూర్తి అవ్వాలి. త్వరగా పూర్తి అవ్వాలంటే ఇక్కడ ఏంటి ఉండాలి, వెన్నుపాము అనేది ఉండాలి. ఇటువంటి సంధానాన్ని అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. ఇప్పుడు పాము వచ్చింది అనుకోండి, పాము వస్తే ఆ పాము వచ్చింది అని తెలిసి మెదడుకి పట్టుకొని వెళ్ళి మెదడు ఏం చేస్తుంది, మళ్ళీ మెదడులో ఈ భాగం అనేది ఆ కండరాల కదలికను సూచించే నాళ్ళకు పంపించాలి. ఆ నాళ్ళు ఏం చేస్తుంది, ఆ సంకేతాన్ని శరీర భాగాలకి తీసుకుని వెళ్ళాలి. ఇదంతా అయినప్పటికీ పాము మనకు కరిచేస్తుంది అనమాట, మనం చనిపోతాం. అలా అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ ఏంటి అవసరం అంట, అసంకల్పిత ప్రతీకార చర్య అవసరం. ఇటువంటి సంధానాన్ని అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. అసంకల్పిత ప్రతీకార చర్య చాపంలో సమాచారాన్ని తీసుకొచ్చే నాడి ప్రతిస్పందనలు తీసుకుని వెళ్లే నాడితో ఎక్కడ అనుసంధానించబడాలి, వెన్నుపాములో. దీనికి సరైన ప్రదేశం ఈ రెండు ఒకదానితో ఒకటి మొదటిగా కలిసే ప్రదేశమే. ఒకదానితో ఒకటి మొదటిగా కలిసే ప్రదేశమే. శరీరం అంతటి నుంచి వచ్చే నాడులు మెదడుకు వెళ్లే మార్గంలో వెన్నుపాములో ఒక కట్టగా కలుస్తాయి. శరీరం అంతటి నుంచి వచ్చే నాడులు అనేవి మెదడుకు వెళ్లే మార్గంలో వెన్నుపాముతో కలుస్తాయి. అంటే ఫస్ట్ మెదడుకి వెళ్ళక ముందే వెన్నుపాముకి వచ్చేస్తాయి. అక్కడి నుంచే పని పూర్తి అయిపోతుంది అనమాట. పాము వచ్చింది, నువ్వు వెనక్కి రా అని చెప్పి సమాచారం మెదడుకు కూడా వెళుతున్నప్పటికీ అసంకల్పిత ప్రతీకార చర్య చాపాలు వెన్నుపాములోనే ఏర్పడతాయి. అంటే మెదడుకు వెళ్తుంది స్లోగా,
అంతలోపే ఇదే ఇక్కడ కంట్రోల్ చేసేస్తుంది. అంటే ఏంటి, వెన్నుపాము చేరేలోపే వెన్నుపాము అనేది చూడండి. వాస్తవానికి మెదడు యొక్క ఆలోచన ప్రక్రియ తగినంత వేగంగా లేనందున ఇక్కడ ఇవ్వచ్చు, మెదడు యొక్క ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందని. తగినంత లేనందున అసంకల్పిత ప్రతీకార చర్య చేపలు జంతువుల్లో అభివృద్ధి చెందాయి. మెదడు యొక్క ఆలోచన అంటే స్లోగా ఉంటుంది. ఇప్పుడు పాము వచ్చింది అనుకోండి, ఇది చెప్పాను కదా, ఈ నాడులన్నీ వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చెప్పి మళ్ళీ ఇవి పట్టుకొని వెళ్ళి ఇక్కడికి వద్దు నువ్వు వెనక్కి రా అన్నప్పుడు చచ్చిపోతాం. అలా అవ్వకుండా ఉండాలంటే మధ్యలో అనేది వెన్నుముకతో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి పని పూర్తి చేసేస్తుంది అనమాట. అలా కాదనుకోండి, ఇక్కడికి వచ్చి ఇలా వెళ్ళి మెదడుకి వెళ్ళి ఆ మెదడులో చెప్పి మళ్ళీ వచ్చినలోపు పాము కాటేసేస్తుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ మధ్యలోనే ఇదే వెనక్కి అసంకల్పిత ప్రతీకారం అంటే తెలియకుండా జరిగిపోతుంది అనమాట, వితిన్ సెకండ్స్లో. నెక్స్ట్ అసలు ఉండదు. కాబట్టి నిజమైన ఆలోచన ప్రక్రియ లేనప్పుడు అసంకల్పిత ప్రతీకార చర్య చాప వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేసే మార్గాలుగా అభివృద్ధి చెంది ఉండవచ్చు. నిజానికి చాలా జంతువుల్లో ఆలోచనకు అవసరమైన సంక్లిష్ట నాడీ కణాల వలయము చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండదు. కాబట్టి నిజమైన ఆలోచన ప్రక్రియలు లేనప్పుడు అసంకల్పిత ప్రతీకార చర్య వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేసే మార్గాలుగా అభివృద్ధి చెంది ఉండవచ్చు. చూడండి, అయినప్పటికీ సంక్లిష్టమైన నాడీ కణాల వలయాలు మనుగడలోకి వచ్చిన తర్వాత కూడా శీఘ్ర ప్రతిస్పందనల కోసం అసంకల్పిత ప్రతీకార చర్య చాపాలు మరింత సమర్థవంతంగా ఉన్నాయి. ప్రకాశవంతమైన కాంతి మీ కళ్ళపై పడినప్పుడు సంభవించే సంఘటనలు క్రమాన్ని మీరు ఇప్పుడు కనుక్కోగలరా? వెంటనే కళ్ళు మూసేస్తాం కదా, అది కూడా అసంకల్పిత ప్రతీకార చర్య. నెక్స్ట్ తీసుకుంటే మానవుని మెదడు. మానవుని వెన్నుపాము విధి అసంకల్పిత ప్రతీకార చర్య మాత్రమేనా? కానే కాదు. ఎందుకంటే మనం ఆలోచించే జీవులమని మనకు తెలుసు. అంటే ఆలోచిస్తాం కదా, వితిన్ సెకండ్స్లో అయినా ఆలోచిస్తాం. అంటే అసంకల్పిత ప్రతీకార చర్య అయిన మొత్తం కూడా అని అడుగుతున్నాడు. వెన్నుపాము విధి అనేది అసంకల్పిత ప్రతీకార చర్య మాత్రమేనా? కానే కాదు. ఎందుకంటే మనం ఆలోచిస్తాము. వెన్నుపాము ఆలోచించడానికి అవసరమైన సమాచారాన్ని అందించే నాడులతో రూపొందించబడింది. ఆలోచన చాలా సంక్లిష్టమైన యాంత్రికాలు, నాడీ సంధానాలను కలిగి ఉంటుంది. ఇది శరీరం యొక్క ప్రధాన సమన్వయ కేంద్రమైన మెదడులో కేంద్రీకృతమై ఉంటాయి. మెదడు వెన్నుపాము కలిసి కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. మెదడు ప్లస్ వెన్నుపాము కలిపి ఏంటి ఏర్పడుతుంది? నాడీ వ్యవస్థను, కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఇవి శరీరంలో అన్ని భాగాల నుంచి సమాచారాన్ని అందుకొని వాటిని ఏకీకృతం చేస్తాయి. మెదడు, వెన్నుపాము. నెక్స్ట్ సాధారణంగా మనం చేసే చర్యల గురించి ఆలోచిద్దాం. రాయడం, మాట్లాడడం, కుర్చీని కదిలించడం, కార్యక్రమాలు చప్పట్లు కొట్టడం మొదలగునవి నియంత్రణ ఏం చేయాలో నిర్ణయించుకున్న దానిపై ఆధారపడి చేసే నియంత్రణ చర్యలకు ఉదాహరణలు. ఇవన్నీ మన నియంత్రణలో ఉంటాయి. కుర్చీని కదిలించాలా, మాట్లాడాలా, అవన్నీ కూడా. అదే నియంత్రణ లేకపోయి అనుకోండి, ఏది పడితే అది వాగామనుకోండి, కొట్టి చంపేస్తారు అనమాట. కాబట్టి మెదడు కూడా కండరాలకు సందేశాలను పంపాలి. ఇది నాడీ వ్యవస్థ కండరాలతో చేసే సమాచార ప్రసారానికి రెండో మార్గం. మెదడు కూడా కండరాలకు సందేశాలను పంపాలి. ఇది నాడీ వ్యవస్థ కండరాలతో చేసే సమాచార ప్రసారానికి రెండో మార్గం. ఫస్ట్ మార్గం ఏంటి? అసంకల్పిత ప్రతీకార చర్య చాపు. రెండోది ఏంటి? మెదడు అనేది కండరాలకు సందేశాలను పంపి నాడీ వ్యవస్థ కండరాలతో చేసే సమాచార ప్రసారానికి రెండో మార్గం అన్నమాట. కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు నుంచి ఉత్పన్నమయ్యే కపాల నాడులు. చూడండి, కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు నుంచి ఉత్పన్నమయ్యేవేటి? కపాల నాడులు. వెన్నుపాము నుంచి ఉత్పన్నమయ్యేవేటి? కశేరు నాడులు. కూడిన పరిధీయ నాడీ వ్యవస్థ ద్వారా శరీరంలో ఇతర భాగాల సమాచారం ప్రసారం జరుగుతుంది. నెక్స్ట్, మెదడు మనం ఆలోచించడానికి, ఈ ఆలోచనల ఆధారంగా పనులు చేయడానికి అనుమతిస్తుంది. మీరు ఊహించినట్లుగా ఈ పనులన్నీ లోపలికి తీసుకునే మరియు బయటకు పంపే విభిన్న సమాచారాలను ఏకీకృతం చేసే సంక్లిష్టమైన నిర్మాణం కలిగిన మెదడు ద్వారా జరుగుతాయి. మెదడు 3 ప్రధాన భాగాలు ఉంటాయి. 3 ప్రధాన భాగాలు లేదా ప్రాంతాలు ఉంటాయి. అవేంటి? ఫస్ట్ ముందు మెదడు, 2 మధ్య మెదడు, వెనుక మెదడు. 1 ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. చూడండి, ఇక్కడ నుంచి బిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ముందు మెదడు ఆలోచనను కలిగించే మెదడు యొక్క ప్రధాన భాగము. ముందు మెదడు ఏ పని చేస్తుంది? ఆలోచిస్తుంది. గుర్తు చేసుకోండి. ఇది వివిధ గ్రాహకాల నుంచి జ్ఞాన ప్రచోదనాలను స్వీకరించే ప్రాంతాలను కలిగి ఉంటుంది. చూడండి, ముందు మెదడు గురించి ఇదంతా. ముందు మెదడులో వినికిడి,
వాసన, చూపు మొదలగునవి ప్రత్యేకించిన ప్రాంతాలను కలిగి ఉంటాయి. జ్ఞాన సమాచారాన్ని ఇతర గ్రాహకాల నుంచి సేకరించి మెదడులో ఇప్పటికే నిల్వ చేయబడిన సమాచారంతో కలిపి విశ్లేషించేందుకు నిర్దేశించిన ప్రత్యేక ప్రాంతాలు ఉంటాయి. వీటి ఆధారంగా ఎలా స్పందించాలనే దానిపై నిర్ణయాలు తీసుకొని నియంత్రణ కండరాల కదలికలో మన కాలిలోని కండరాలు వంటి నియంత్రించే చాలనీ భాగాలకు సమాచారం పంపబడుతుందని చెప్తున్నాడు. చూడండి, ఇదంతా ముందు మెదడే. ముందు మెదడు ఏం చేస్తుంది? ముందు మెదడు ఆలోచనలు కలిగించే మెదడు యొక్క ప్రధాన భాగం. నెక్స్ట్ ఇది గ్రాహకాల నుంచి జ్ఞాన ప్రచోదనాలు స్వీకరిస్తుంది. ఎక్కడి నుంచి? వినికిడి అంటే చెవులు, వాసన, చూపు మొదలగున ప్రత్యేకించిన ప్రాంతాలను కలిగి ఉంటుంది. జ్ఞాన సమాచారాన్ని ఇతర గ్రాహకాల నుంచి సేకరించి మెదడులో అప్పటికే నిల్వ చేయబడిన సమాచారంతో విశ్లేషించేందుకు నిర్దేశించిన ప్రత్యేక ప్రాంతాలు కలిగి ఉంటాయి. ఎక్కడ? ముందు మెదడులో. వీటి ఆధారంగా ఎలా స్పందించాలనే దానిపై నిర్ణయం తీసుకొని నియంత్రిత కండరాల కదలికలను మన కాలిలో కండరాల వంటి నియంత్రించే చాలక భాగాలకు సమాచారం పంపబడుతుంది. మన కాలిలోని కండరాలు అయితే దాని అనుభూతులు చూడడానికి లేదా వినడానికి భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు మనం సరిపడినంత తిన్నామనే మనకు ఎలా తెలుస్తుంది? ముందు మెదడులో వేరొక భాగంలో ఉన్న ఆకలితో సంబంధం కలిగిన కేంద్రం కారణంగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. చూడండి, ఆకలి కేంద్రం కారణంగా, ఆకలితో సంబంధం ఉన్న కేంద్రం కారణంగా కడుపు నిండిన అనుభూతి కలుగుతూ ఉంటుంది. ముందు మెదడు అన్నమాట. నెక్స్ట్ చూస్తే భాగాలు గుర్తించిన మానవ మెదడు రేఖాచిత్రం అధ్యయనాన్ని చేయండి. వేరు వేరు భాగాలకు నిర్దిష్ట విధులు ఉంటాయని మనం చూసాం. ప్రతి భాగము పనితీరును మనం కనుగొనగలమా అని చెప్తున్నాడు. పాఠం ప్రారంభంలో మనం మాట్లాడుకున్న అసంకల్పిత ప్రతీకార చర్య అనే పదం యొక్క మరో ఉపయోగాన్ని చూద్దాం. ఇది చూడండి, అనుకోకుండా మనకు నచ్చిన ఆహారాన్ని చూస్తే మనం నోరు ఊరుతుంది. ఇది కూడా అసంకల్పిత ప్రతీకార చర్యలో ఒక భాగమే. మన ఆలోచనతో ప్రమేయం లేకుండానే గుండె కొట్టుకుంటుంది. ఇది కూడా అసంకల్పిత ప్రతీకార చర్య అనే పదం మరొక ఉపయోగాన్ని చూద్దాం. అనుకోకుండా నచ్చిన ఆహారం చూడండి, తర్వాత నచ్చిన ఆహారాన్ని చూస్తే మనం నోరు ఊరుతుంది. మన ఆలోచనలతో ప్రమేయం లేకుండానే గుండె కొట్టుకుంటుంది. వాస్తవానికి మనం ఈ చర్యల గురించి ఆలోచించడం ద్వారా కానీ కోరుకోవడం ద్వారా కానీ ఈ చర్యలు సులభంగా నియంత్రించలేం. గాలి పీల్చడం, ఆహారాన్ని జీర్ణం చేయడం వంటి పనుల గురించి మనం ఆలోచించి గుర్తుంచుకొని చేయాలా? కాబట్టి కంటిపాప పరిమాణంలో మార్పు వంటి సరళ అసంకల్పిత ప్రతీకార చర్యలు మరియు కుర్చీని కదిలించడం వంటి ఆలోచనాత్మక చర్యల మధ్య మన ఆలోచన నియంత్రణలో లేని కండరాల కదలిక యొక్క మరొక అమరిక ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏంటి ఇచ్చాడు? అసంకల్పిత ప్రతీకార చర్య అనే పదం యొక్క మరొక ఉపయోగాన్ని చూద్దాం. అనుకోకుండా మనకు నచ్చిన ఆహారం వస్తే నోరు ఊరుతుంటుంది. మన ఆలోచనతో ప్రమేయం లేకుండానే గుండె కొట్టుకుంటుంది. వాస్తవానికి మనం ఈ చర్యలన్నీ గురించి ఆలోచించడం ద్వారా కానీ కోరుకోవడం ద్వారా కానీ ఈ చర్యలు సులభంగా నియంత్రించలేం. అంటే మనం ఆపేస్తే ఆగిపోవు, ఆగొద్దు అంటే మానవ అనమాట. గాలి పీల్చడము, నెక్స్ట్ ఆహారాన్ని జీర్ణం చేయడం వంటి పనులు గురించి మనం ఆలోచించి గుర్తుంచుకొని చేయాలా? చూడండి, ఇప్పుడు జీర్ణం అవ్వాలి అనుకోండి, గాలి పీల్చడం ఆలోచించాలా? అవసరం లేదు, ఎందుకంటే అది నిరంతరం జరిగే ప్రాసెస్ కాబట్టి. నెక్స్ట్, కాబట్టి కంటిపాప పరిమాణంలో మార్పు వంటి సరళ అసంకల్పిత ప్రతీకార చర్యలు. ఇవి చూడండి, ఇక్కడ సరళ అసంకల్పిత ప్రతీకార చర్యలు ఏంటి అంటే కంటిపాప పరిమాణంలో మార్పు మరియు కుర్చీని కదిలించడం వంటి ఆలోచనాత్మక చర్యలు మరియు మన ఆలోచన నియంత్రణలో లేని కండరాల కదలికల యొక్క మరొక అమరిక ఉంది. ఈ అనియంత్రిత చర్యలు చాలా వరకు మధ్య మెదడు మరియు వెనుక మెదడు ద్వారా నియంత్రించబడతాయి. అనియంత్రిత చర్యలు అనేవి ఎక్కడంటే ఫస్ట్ మెదడు కాదు, మధ్య మెదడు, వెనుక మెదడు ద్వారా నియంత్రించబడతాయి. రక్తపీడనము, లాలాజలం స్రవించడము, వాంతులు అవ్వడం వంటి అనియంత్రిత చర్యలన్నీ వెనుక మెదడులోని మధ్య ముఖం ద్వారా నియంత్రించబడతాయి. ఇక్కడ నుంచి బిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఇక్కడ అనియంత్రిత చర్యలు చాలా వరకు మధ్య మెదడు, వెనుక మెదడు ద్వారా నియంత్రించబడతాయి. రక్తపీడనము, లాలాజలం స్రవించడము, వాంతులు అవ్వడం వంటి అనియంత్రిత చర్యలన్నీ వెనుక మెదడులోని మధ్య ముఖం ద్వారా నియంత్రించబడతాయి. నెక్స్ట్, రక్తపీడనము, లాలాజలం స్రవించడం, వాంతులు అవ్వడము, అనియంత్రిత చర్యలన్నీ దేని ఆధీనంలో ఉంటాయంటే వెనుక మెదడులోని మధ్యముఖం.
సరళ రేఖ మార్గంలో నడవడం, సైకిల్ తొక్కడము, పెన్సిల్ తీసుకోవడం వంటి పనుల గురించి ఆలోచించండి. అనుమస్తిష్కం అని పిలువబడే వెనుక మెదడులోని ఒక భాగం వల్ల ఇవి సాధ్యమవుతాయి. ఇది వెనుక మెదడులో మధ్యముఖం ద్వారా సాధ్యమైతే, ఇది వెనుక మెదడులో అనుమస్తిష్కం ద్వారా సాధ్యమవుతాయి. ఏంటి? సైకిల్ తొక్కడము, సరళ రేఖ మార్గంలో నడవడం, పెన్సిల్ తీసుకోవడం అని పిలువబడే వెనుక మెదడులోని ఒక భాగం వల్ల ఇది సాధ్యమవుతాయి. అనుమస్తిష్కం ద్వారా సాధ్యమవుతాయి. ఇది నియంత్రిత చర్యల యొక్క ఖచ్చితత్వాన్ని, శరీర భంగిమను, శరీర సమతాస్థితిని కాపాడడంలో బాధ్యత వహిస్తుంది. అనుమస్తిష్కం అనేది నియంత్రిత చర్యలు యొక్క ఖచ్చితత్వాన్ని, శరీర భంగిమను, శరీర సమతాస్థితిని కాపాడుకోవడంలో బాధ్యత వహిస్తుంది. అంటే నియంత్రణ అంటే ఖచ్చితంగా నీట్గా ఉండడం, లేకపోతే శరీర సమతాస్థితి, నిలకడగా నడవడము అలాంటివి అనమాట. నెక్స్ట్ శరీర భంగిమను అలా అనమాట చేస్తూ ఉంటుంది. ఇలాంటి పనులు చేయడంలో విఫలం అవుతున్నప్పుడు వాటి గురించి ఆలోచించకపోతే ఏం జరుగుతుందో ఊహించుకోండి. సమతాస్థితి లేదనుకోండి, అటు ఇటు తూగి నడుస్తున్నారు అనుకోండి తాగినోళ్ళ, అప్పుడు ఏంటంటారు? ఇదేంటి ఇలా నడుస్తున్నాడు అంటారు. కాబట్టి సమతాస్థితి అవసరం. నెక్స్ట్ కణజాలాలు ఎలా రక్షించబడతాయి? వివిధ రకాల కార్యకలాపాలు నిర్వహణలో ముఖ్య పాత్ర వహించే మెదడు వంటి సున్నితమైన అవయవాన్ని జాగ్రత్తగా రక్షించవలసిన అవసరం ఉంది. దీనికోసం శరీరంలో మెదడు ఎముకలు పెట్టి లోపల ఉండే విధంగా రూపొందింది. పెట్టి లోపల ద్రవంతో నిండిన బెలూన్లో మెదడు అమరి ఉంటుంది. ఇది మెదడును ఆఘాతాల నుంచి రక్షిస్తుంటుంది. మీ వీపు మధ్యలో చేతితో తాకినట్లయితే గట్టిగా ఎగుడు దిగుడుగా ఉండే నిర్మాణం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది వెన్నుపామును రక్షించే వెన్నుముక. ఇది వెన్నుముక. వెన్నుముక అంటే అస్థిపంజర వ్యవస్థకు సంబంధించింది. వెన్నుపాము అంటే లోపల తీగిలా ఉంటుంది అనమాట. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించింది అనమాట. అనియంత్రిత చర్యల కోసం అనమాట. ఇది లోపల ఇలా చిన్న తీగిలా ఉంటది కదా, దాన్ని లోపల వెన్నుపాము అంటారు. దాని చుట్టూ ఉండే వెన్నుముక అనమాట. వెన్నుముక అనేది చుట్టూ ఉండే ఎముకలు అనమాట. దాన్ని వెన్నుముక అంటారు. లోపల ఉండేది వెన్నుపాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ అదే చెప్తున్నారు. ఏంటని? గట్టిగా తాకితే ఎగుడు దిగుడుగా ఉండే నిర్మాణం ఉన్నట్లుగా అనుకుంటుంది. అది వెన్నుపామును రక్షించే వెన్నుముక అని చెప్తున్నాడు. అంటే వెన్నుపాము అనేది లోపల ఉంటుంది కదా, దాన్ని రక్షించేది వెన్నుముక అనమాట. నెక్స్ట్ నాడీ కణజాలం ఏ చర్యకు కారణమవుతుంది? ఇంతవరకు మన నాడీ కణజాలం గురించి, అది సమాచారాన్ని ఎలా సేకరిస్తుంది, దాని శరీరం అంతా ఎలా పంపుతుంది, సమాచారాన్ని ఎలా విశ్లేషిస్తుంది, సమాచారం ఆధారంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది, చర్య కోసం కండరాలకు నిర్ణయాలు ఎలా తెలియజేస్తుంది మొదలైన విషయాల గురించి మాట్లాడుకున్నాం. మాట్లాడుకునేది ఇదంతా ఇచ్చాడు వేస్ట్గా. మరో మాటలో చెప్పాలంటే చర్య లేదా కదలికలు ఎప్పుడు జరగాలో సరిగ్గా అప్పుడే కండర కణజాలం పనిచేస్తుంది. చర్య లేదా కదలిక అనేది ఎప్పుడు జరగాలో అప్పుడే పనిచేస్తుంది. మాట్లాడితే పనిచేసింది అనుకోండి, అది వేరే విధంగా ఉంటుంది. జంతువుల కండరాలు ఎలా కదులుతాయి? ఒక నాడీ ప్రచోదనం కండరాన్ని చేరుకున్నప్పుడు కండర తంతువు తప్పనిసరిగా కదలాలి. ఒక నాడీ కణం యొక్క ప్రచోదనం అనేది కండరాన్ని చేరుకుందనుకో, అక్కడ పాము వచ్చింది, నువ్వు వెళ్ళు అంటే అప్పుడు ఏం చేయాలి? కండర తంతువు కదలాలి, లేదంటే పాము కరిసేస్తుంది. కండర కణం ఎలా కదులుతుంది? కణస్థాయిలో కదలిక యొక్క సరళమైన అర్థం ఏమిటంటే కండరాల కణాలు పొట్టిగా కావటం ద్వారా వాటి ఆకారాన్ని మార్చుకొని కదులుతాయి. చూడండి, ఆకారాన్ని మార్చుకొని కదలగలవన్నమాట. ఏంటి? కండరాల కణాలు పొట్టిగా అవడం వల్ల వాటి ఆకారాన్ని మార్చుకొని కదులుతాయి. కాబట్టి తదుపరి ప్రశ్న ఏమిటంటే కండర కణాలు వాటి ఆకారాన్ని ఎలా మార్చుకుంటాయి? కణభాగాల రసాయనిక అంశాలలో దీని సమాధానం తప్పనిసరిగా ఉంటుంది. కణభాగాల్లో ఉంటుందని చెప్తున్నాడు. అంటే ఆ లెసన్లో ఉంటుంది. కండర కణాలు ప్రత్యేక ప్రోటీన్లు కలిగి ఉండి నాడీ ప్రచోదనాలను, నాడీ విద్యుత్ ప్రచోదనాలకు ప్రతిస్పందనగా కణంలో వాటి ఆకారము, అమరిక రెండింటినీ మారుస్తాయి. కండరాలు అనేవి ఎలా మారుస్తాయి? వాటి యొక్క ఆకారము, కండర కణాలు ప్రత్యేక ప్రోటీన్ కలిగి ఉండి నాడీ విద్యుత్ ప్రచోదనాలకు ప్రతిస్పందనగా కణంలో వాటి ఆకారం అనేది, అంటే నాడీ విద్యుత్ ప్రచోదనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నాడీ కణం నుంచి వస్తాయి కదా. ఆ ప్రతిస్పందనలకు ప్రతిస్పందనగా అంటే అది పంపించింది అనుకోండి, నాడీ కణం విద్యుత్ ప్రచోదనాలు, పాము వచ్చింది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని, అప్పుడు ఆ ప్రతిస్పందనగా కణంలో వాటి ఆకారము, అమరిక రెండింటిని మారుస్తాయంట. ఇది జరిగినప్పుడు ఆ ప్రోటీన్లు యొక్క కొత్త అమరిక కండర కణాలకు చిన్న రూపాన్ని అందిస్తాయి. కండర కణాలకు చిన్న రూపాన్ని అందిస్తాయి. నెక్స్ట్ 9వ తరగతిలో మనం కండర కణజాలం గురించి నేర్చుకున్నాం.
నియంత్రిత కండరాలు, అనియంత్రిత కండరాలు, హృదయ కండరాలు అవన్నిటి గురించి కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ వీటి మధ్య భేదాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. నెక్స్ట్ ప్రతీకార చర్య నడక మధ్య తేడా ఏమిటి? రెండు నాడీ కణాల మధ్య ఉండే సినాప్స్ వద్ద ఏం జరుగుతుంటుంది? నెక్స్ట్ మెదడులో ఏ భాగం శరీరం యొక్క భంగిమ మరియు సమతా స్థితిని నిర్ణయిస్తుంటుంది? అగరబత్తి వాసన మనం ఎలా గుర్తిస్తాము? ప్రతీకార చర్యలో మెదడు పాత్ర ఏమిటి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ మనము నేర్చుకున్నవే. నెక్స్ట్ మొక్కల్లో సమన్వయం రేపు నేర్చుదాం. ఇప్పుడు ప్రతిచర్య నడక మధ్య తేడా. ఇప్పుడు ప్రతిచర్య అంటే ఏదైనా వాతావరణంలో అనుకోకుండా మార్పు జరిగితే దాన్ని సడన్ గా మనం అసంకల్పిత ప్రతీకార చర్య ద్వారా ఫాస్ట్ గా వెళ్తాం కదా, దాన్ని అసంకల్పిత ప్రతీకార చర్య. నడకంటే మామూలుగా నడుస్తూ ఉంటాం. రెండు నాడీ కణాల మధ్య సినాప్స్ వద్ద ఏం జరుగుతుంటుంది అంటే, నాడీ కణాల మధ్య సినాప్స్ వద్ద ఏం జరుగుతాయి? విద్యుత్ ప్రచోదనాలు అనేవి వెళ్ళడం వల్ల అక్కడ ఒక కణం నుంచి మరో కణానికి వెళ్ళొచ్చు. అంటే మెదడులో ఏ శరీర భాగం అనేది శరీరం యొక్క భంగిమ సమతాస్థితిని నిర్వర్తిస్తుంటుంది. మెదడులో శరీరం యొక్క భంగిమ సమతాస్థితి ఎక్కడ అంటే చూడండి, శరీరం యొక్క సమతాస్థితి మరియు భంగిమ ఎక్కడ? వెనుక మెదడులో అనుమస్తిష్కంలో జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంతేనండి. ఇక్కడితో రేపు మళ్ళీ మొక్కల్లో సమన్వయం. ఇవన్నీ ఎలా ఉంటాయంటే చుట్టూ తిప్పి ఇస్తాడు. మస్తిష్కము, ఇది కపాలము, పుర్రె, మధ్య మెదడు, ఇది నెక్స్ట్ వెన్నుపాము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మధ్య ముఖం, వెనుక మెదడులో రెండు ఉంటాయి, ప్రాన్స్, మధ్యముఖం, అనుమస్తిష్కం మూడు ఉంటాయి. హైపోథాలమస్ ఇక్కడ పీయూష గ్రంథి ఉంటుంది, ఇది హైపోథాలమస్. ఇదంతా ఇటు ముందు మెదడు, ఇది మధ్య మెదడు, ఇది వెనుక మెదడు. మూడు భాగాలు కదా, ఫస్ట్ వెనక మెదడు, మధ్య మెదడు, ముందు మెదడు. అంతే. ఎక్కడెక్కడ ఏంటి యూజ్ ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. అంతేనండి. నెక్స్ట్ మొక్కల్లో సమన్వయం నేర్చుకుందాం.